సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నీకు నా మాటలోని పరమార్థం ఏంటో తెలియాలంటే ఈ సందేశం నువ్వు వినాలి. ఈ సందేశం ద్వారా నీ కోరిక నెరవేరబోతుంది అని నీకు తెలియజేస్తున్నాను. నీ మనసులో ఏదైతే ఆశ ఉందో ఆ ఆశ ఇప్పుడే తీరుస్తాను. నీ చిరకాల కోరిక నెరవేర్చి నీ మనసుని ఆనందంతో నిండేలా చేస్తాను. ఇక కాదు అనకుండా నీ బాబా మాట ఒక్కసారి ఆలకించి విను. నా మాటలోని అర్థం నీకు అర్థమవుతుందని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి మన బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ప్రియమైన బిడ్డ, నీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. నమ్మకంతో ఈ సాయి తండ్రి చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు. ప్రతి మనిషి జీవితంలో ఒక కనిపించేటువంటి రూపం ఉండడం సాధారణమే, కానీ మరొక కనిపించినటువంటి కథ అనేది దాగి ఉంటుంది. మరి కనిపించే రూపం ప్రపంచం కోసం, కానీ కనిపించని జీవితం మనసు గాయాలతో, జ్ఞాపకాలతో, ఆశలతో నిశ్శబ్దంగా నిండిపోయి ఉంటుంది. అలా బ్రతుకు కొనసాగిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క కథ అనేది నువ్వు ఖచ్చితంగా విన్నావంటే ఒక చిన్న ఆనందాన్ని అయితే నువ్వు పొందుతావమ్మా. నీ కుటుంబంతో పాటు పూర్తిగా ఆనందంగా గడపాలని కోరుకున్నటువంటి ఒక సగటు మనిషివే కదా. నీకు కనిపించేటువంటి ఈ యొక్క కేవలం ఒక పాత్ర మాత్రమే నీవు అని నీ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నిజమైనటువంటి నీవు నీ మనసులో దాగి ఉన్నటువంటి ఒక కథ గురించి చెప్పబోతున్నాను బిడ్డ. ఈ కథలో ఎన్నో గెలుపులుంటాయి, ఎన్నో ఓటములు ఉంటాయి, ఎంతో ప్రేమ ఉంటుంది, ఆశ, నిరాశ, కోరిక అన్నీ ఉంటాయి. ఎంతగానో విరిగిపోయిన మనసు కూడా ఉంటుంది, ఎంతో నిరుత్సాహంతో కూరుకుపోయిన మనసు కూడా ఉంటుంది. మళ్ళీ నిలబడి అనేకటువంటి మళ్ళీ సాధించాలనే పట్టుదల ఉన్న మనిషి కూడా ఉంటుంది. రెండూ నీకు ఎక్కువగానే ఉన్నాయి బిడ్డ. అందుకే ఈరోజు నీకోసం ఈ బాబా, ఈ సాయి తండ్రి ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చాను. పైకి కనిపిస్తున్నటువంటి నీవు కాదు, నీ కళ్ళు వెనక దాగి ఉన్నటువంటి కలలు, నీ గుండెల్లో మిగిలిపోయినటువంటి గాయాలు ఎవరికి తెలిసినా నీ రూపాన్ని నిలుపుకున్న నాకు తెలుసు కదా. నీ గాయాలు, కలలు ఎప్పుడూ కూడా నేను చూస్తున్నానమ్మా. అవి నిజమైనటువంటి నీవు నీ యొక్క నిశ్శబ్దంలో బతుకుతూ ఉన్నావు కదా బిడ్డ. పైకి మాటలు సైతం నేను వింటున్నాను. ఎవరో చూడనటువంటి నీ కన్నీళ్ళు చూస్తున్నాను. ఎవరో అర్థం చేసుకున్నటువంటి నీ బాధ నేను చూస్తున్నాను. ప్రత్యక్షంగా నా కళ్ళారా నేను చూస్తున్నానమ్మా. అయినా ఎంత బాధ ఉన్నా తిరిగి మళ్ళా నవ్వుతూ ముందుకు నడుస్తూ ఉన్నావు. నీ ధైర్యంలో నీ బాబా ఉన్నాను. నిజమైనటువంటి నీ బాబా నేను తల్లి. నీ నమ్మకంతో, నీ ధైర్యంలో, నీ సమస్యలలో, నీ యొక్క ప్రతి ఒక్క విషయంలో, ముఖ్యంగా నీ ఆత్మ గౌరవాన్ని కాపాడే విషయంలో కూడా ఉన్నాను. రెట్టింపయ్యేలా ఉన్నాను. నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను తల్లి నీతోటి. జీవితం అంటే అనుకున్నది కేవలం జరగడం కాదు,
జరిగిన దాన్ని అంగీకరించటం, జరగని దానికోసం పోరాడటం. నువ్వు అలాగే నేటి తరంకి ఆదర్శంగా జీవిస్తున్నావు కదా. జీవితం ఒక పుస్తకం. ఆ పుస్తకంలో చాలా పేజీలు ఉంటాయి. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క అనుభవంలా ఉంటుంది, ఒక్కొక్క పాఠంలా ఉంటుంది. నీకు బాగా కూడా అనుభవం అయింది కదా. జీవితం అనేది చాలా చిన్నది బాబా. భావద్వేషాలకు కాకుండా ప్రేమించడానికి, ప్రేమను పంచడానికి, అందరినీ ఆనందంగా ఉంచడానికి నా వంతుగా నేనేం చేస్తున్నాను అనేది మాత్రం నేను చూసుకుంటాను. నిస్వార్థమైనటువంటి మనసుతో, మంచి మనసుతో నీ జీవన విధానాన్ని నువ్వు గడుపుతూ వస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందమ్మా. నిన్ను మెచ్చుకోకుండా కూడా ఉండలేను. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా కూడా ఉంది. నేటి తరానికి నువ్వు ఒక ఆదర్శంగా ఉండాలి అనే తపన, నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు, నీ మంచి హృదయానికి నేను ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. జీవితం విలువ పూర్తిగా తెలుసుకున్నావు. కష్టాలు ఎదురైనప్పుడు నీ యొక్క అసలు స్వభావం అనేది కష్టాలు ఎదుర్కొంటున్నావు. సమస్యలు ఎదురైనప్పుడు మనిషి యొక్క నిజ స్వభావం అనేది తెలుస్తుందంటారు కదా. కానీ ఏ కష్టం ఎదురైనా నీ సమస్య నీకు ముందుగా వచ్చిన అన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నావు. ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను బిడ్డ. అలాగే నీ ఓపిక, శ్రద్ధ, సహనం చాలా ఎక్కువే. ఈ విషయం నాకు తెలుసు. జీవితం అనేది ఒక ప్రయాణం. గమ్యం కన్నా కూడా ప్రయాణంలో నేర్చుకునేటువంటి పాఠాలే ఎక్కువగా ఉంటాయి. నాకు విలువను నేర్పించాయి బాబా అంటూ నాతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటావు కదా. నిజమే. నీ జీవిత ప్రయాణంలో నీ గమ్యం కంటే కూడా నీ ప్రయాణంలో పాఠాలే ఎక్కువ. చాలా చాలా అనుభవాలు ఎక్కువ. అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఏ సమస్య వస్తే ఎలా నడుచుకోవాలి అనేది నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అలాంటి పేజీలు నీ పుస్తకంలో చాలానే ఉంటాయి బిడ్డ. అవే అనుభవాలంటే. ఆ అనుభవాల్ని నువ్వు ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు అనుభవాల్లో గుణపాఠాలు కూడా నేర్చుకున్నావు. జీవితం నీకు నచ్చినట్లుగా ఉండకపోయినా నువ్వు జీవించే విధానం ఉంటుంది చూడు, అది కేవలం నీ చేతుల్లోనే ఉండేలాగా నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. ఇది నిజమైనటువంటి గొప్ప జీవన విధానం. జీవితం అనేది ప్రతి మనిషికి కూడా నచ్చినట్లు ఉండకపోవచ్చు, కానీ మీరు జీవించే విధానం ఉంటుంది చూడు, అది ఎప్పుడు కూడా ఒకరి చేతుల్లో ఉండదు, మన చేతుల్లోనే ఉంటుంది. నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ దగ్గర ఉన్న దాంట్లో తృప్తిని వెతుక్కుంటావు, మనశ్శాంతిని కోరుకుంటావు, డబ్బు కంటే ప్రాధాన్యత, గౌరవాన్ని కోరుకుంటావు. అలాగే ఈ జీవితం అనేది డబ్బు కంటే కూడా గొప్ప గుణపాఠాన్ని ఎవరికి అతిగా నమ్మకూడదు అనే ఒక ఉంటుంది. అంతేకాకుండా చిన్న చూపు కూడా చూడకూడదు, తక్కువగా వారిని అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవంతో, అందరినీ కూడా నా వారని చెప్పి నమ్ముతూ, ప్రేమని పంచుతూ, ఆనందంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉండాలి. నువ్వు చూస్తుంటే నాకు చాలా చాలా మురిసిపోయేంత ఆనందం అనేది వేస్తుంది. నిన్ను పదే పదే మెచ్చుకోవాలనిపిస్తుందమ్మా. కానీ నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఏది కూడా అడగవు. అంటే నీకు చాలా మొహమాటం కూడా ఎక్కువలే బిడ్డ. ఇవి ఎక్కువ. బాబా నాకు అది కావాలి, ఇది ఇస్తావా, నా కోరిక నెరవేరుస్తావా అని నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడగవమ్మా. కానీ మొట్టమొదటిసారిగా అది ఎవరి కోసమో కావచ్చు, అంటే నీకు ఇష్టమైన వారి కోసం కూడా అయ్యుండొచ్చు, నీకు సంబంధించిన ఎవరో కోసమో నువ్వు అయితే నన్ను ఏదో ఒక కోరిక కోరుండొచ్చు, లేదా అత్యవసరమైనటువంటి ఒక సహాయం కోరి ఉండొచ్చు. దీనికి సంబంధించి నీ జీవితంలో చాలా రకాలైనటువంటి కొన్ని నిరాశలతో విసిగిపోయి ఉన్నావు. ఆ కోరిక పట్ల ప్రతిఫలం దొరికింది అని ఆనందపడుతున్నావు, కానీ దానికి తగ్గ నువ్వు చాలా రకాలుగా ప్రశాంతత కోసం పోరాడుతూ ఉన్నావు కదా. చాలా అంటే చాలా పోరాడుతున్నావు బిడ్డ. ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, దృఢంగా కనిపించే నీవు ఈ మధ్యకాలంలో చాలా నిరాశలో కూరుకుపోయి ఉన్నావు. నీ గొప్ప వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పుడూ కూడా కోల్పోలేదు. కానీ నువ్వు నన్ను అడిగినటువంటి మొట్టమొదటి కోరిక మాత్రం ఈ సాయి తండ్రి నెరవేర్చకుండా ఉండలేనమ్మా. మనసు నీది, చాలా మంచి సహాయం చేశావు. కానీ నీకు ఎప్పుడు అవసరమైనప్పుడు చూడు, ఎవరైనా సాయం చేస్తారా, ఎలా ఒంటరిగా మిగిలిపోయావో చూడు. లోకం తీరే ఇంతే బిడ్డ. కానీ నువ్వు అలా ఉండలేవులే. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నీ వాళ్ళు కాదు. నీ నవ్వును చూసి చాలామంది బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు. నీ ఎదుగుదలను చూసి, నీ మంచితనాన్ని చూసి అసూయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అందరూ నా వాళ్ళని చెప్పుకుంటున్నావు కదా, అది అతి మంచితనంతో చాలా విలువైనటువంటి వస్తువులను, బంధాలను కోల్పోయావు. కానీ ఇక నుండైనా జాగ్రత్త పడు. అసలు వ్యక్తుల యొక్క స్వభావం అనేది నీకు తెలియదు. అందరూ కూడా నీలా ఉండరమ్మా. నీ వెనక ఒకలా, నీ ముందు ఒకలా ఉంటారు, నకిలీగా ఉంటారు. ఇంతకాలం నువ్వు చాలా రకాలుగా బాధపడ్డావు. అలాగే ఎంతోమంది
మనుషుల యొక్క నిజ స్వరూపాలను తెలుసుకున్నావు. దృఢంగా ఈరోజు నిలబడ్డావు తల్లి, అది మాత్రం తెలుస్తుంది. కానీ ఇప్పటికి కూడా నిన్ను చూసి అసూయపడేవారు ఎక్కువగానే ఉన్నారులే. చూడు, నీ చేతిలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉంటావు. కానీ జనాలకు మాత్రం అది అర్థం కావడం లేదు. నీ దగ్గర 1 రూపాయి ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, 100 రూపాయలు ఉన్నట్టు నువ్వు ఆశిస్తావు. నువ్వు ఆత్మ గౌరవంతో నిలబడి ఆ పొగరనేది నీతో ఉంటుంది. అది ఎదుటి వారికి నచ్చకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు వారి గురించి ఆలోచించవద్దు. చూడు బిడ్డ, నువ్వు అడిగిన దాని గురించి నేను తప్పకుండా ఆలోచిస్తాను. నీ కోరిక నెరవేర్చే దిశగా ప్రయత్నాలైతే మొదలు పెట్టేశానమ్మా. నీ ఊహించిన చోట నుండి ఒక డబ్బు కావచ్చు, సాయం కావచ్చు, తప్పకుండా దొరుకుతుంది. ఆగిపోయిన దగ్గరే నువ్వు అన్నీ కూడా ఎత్తుక్కుంటావు. ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుండి తిరిగి మళ్ళా నువ్వు మొదలు పెట్టడం అయితే ఆరంభిస్తావు. తిరిగి మరలా నడవడం మొదలు పెడతావు. ఇక నీకు ఒక ఉద్యోగంలో కానీ ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. నీ కుటుంబంలో బంధాలు అన్నీ కూడా బలపడతాయి. నిన్ను అందరూ కూడా ఇష్టపడతారు. అలాగే కలహాలు తగ్గిపోయి నీ ఇంటిలో గొడవలు తగ్గిపోయి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ప్రేమ నీ వ్యక్తిత్వానికి అర్థం చేసుకునేలా చేస్తుంది. బిడ్డ, కోరిక తీరాలని కోరావు కదా, అది నెరవేర్చే దిశగా ఉన్నానమ్మా. నీ మంచితనాన్ని కూడా కొంతమంది వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే వారి యొక్క పొరపాట్లను వారే తెలుసుకుంటారులే. నీ ఇంట్లో ఒక మంచి శాంతి వాతావరణం ఏర్పడేలా చేస్తాను. నీ వల్ల ఎవరైతే బాగుపడి నిన్ను దూషిస్తున్నారో వారి తప్పుల్ని తెలుసుకునేలా చేస్తాను. నీ విలువను అర్థం చేసుకునేలా చేస్తాను. నీ దగ్గరకు వచ్చి మళ్ళా నీ సలహాలు తీసుకునేలా చేస్తాను. నీ యొక్క మనసు తప్పకుండా ఉపశమనాన్ని కలిగిస్తాను తల్లి. అయితే భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు నీపై ఎల్లప్పుడూ ఉండేలా చేస్తాను. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అయితే భగవంతుడు అన్నీ కూడా కొన్ని విషయాల యందు నువ్వు భగవంతుని కోరినా కోరకపోయినా నీకు ఏదైనా సరే నేను చూసి నీ కష్టాన్ని చూసి భగవంతుడు ఇవ్వవలసింది ఇచ్చే తీరుతాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. నువ్వు నన్ను ఎన్నో రోజులుగా ఒక అడగటానికి మొహమాట పడుతూ ఉన్నావు కదా. నీ ప్రార్థనలు, నీ పూజలు ఏది వృధా కాదమ్మా, ఒక్కొక్కటిగా నెరవేరుస్తాను. చేయవలసిన ముఖ్యమైన పని, ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకో. నేతి దీపం వెలిగించి తల్లి, నీ జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు, కోరికలు అన్నీ తానుగా సక్సెస్ అయిపోతాయి. ఇక గురువారం రోజు ఈ బాబా మందిరానికి రా. నీ మనసులో కోరిక చెప్పి ఒక్క కొబ్బరికాయను నా ధునిలో వెయ్యి. నీ యొక్క కర్మలు అన్నీ పటాపంచలైపోతాయి. నీ చెడు అంతా తొలగిపోతుంది. నీకు అన్నీ కూడా మంచి కాలం ఆరంభమవుతుంది. భగవంతుడిని ప్రార్థించినా, కోరినా, నామస్మరణ చేసినా అంతా కూడా రెట్టింపు ఫలితమైతే నీకు వస్తుంది బిడ్డ. నీ మనసును శుద్ధిపరచుకో. కొత్త బంధం అనేది నీ జీవితంలో నీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. నీ జీవితంలో కొత్త బంధం నీకు దగ్గరవుతుంది. దూరమైనటువంటి బంధం కావచ్చు, లేదా ఒక కొత్త బంధం కావచ్చు, నీకు దగ్గరయ్యి ఖచ్చితంగా నీ జీవితంలోకి ఆ బంధం పశ్చాత్తాపంతో దూరమై కూడా రావచ్చు. ఒక కొత్త బంధం అయితే నీ జీవితంలో వెలుగు పంచడానికి వస్తుందమ్మా. ఇలా నువ్వు ఏ బంధాన్ని అయితే పోగొట్టుకున్నావో ఆ బంధం తిరిగి మళ్ళా నీ చెంతకు చేరుతుంది. కాబట్టి నువ్వు ఏ కోరికైతే ఈ భావం నుంచి కోరావో ఖచ్చితంగా అది ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను, అభివృద్ధిని సంతరించేలా నీ జీవితంలో ఇక నుండి ఎప్పుడూ బాధ, వెలితి అనేది లేకుండా సంతోషం, నీ అదృష్టం నింపుతాను. ఇప్పుడు అమాంతంగా అదృష్టం నీకు నిండబోతుంది. ఇక అన్నీ కూడా నీకు అన్యాయం జరిగితే ఈ సాయి అస్సలు సహించలేను, చూస్తూ ఊరుకోను. నా మనసు అంటే చాలా బాధపడుతుంది బిడ్డ. కాబట్టి నీ ప్రవర్తన ఎప్పుడూ కూడా ఇలాగే ఉండేలా చూసుకో. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పాలమ్మా నీతో. అదేంటో తెలుసా? నీ జీవితంలో ఒక అదృష్టపు తలుపు తెరుచుకుంటే మరొక దురదృష్టపు తలుపు మూసుకుపోతుంది. కాబట్టి కోపతాపాలు కాకుండా ఏ నిర్ణయమైనా కానీ ఆలోచించి అడుగు వేసి తీసుకో. సమయానికి ఎక్కువగా విలువివ్వు. అలాగే నీ యొక్క బంధానికి విలువివ్వు. నీ మంచి మనసుకి ఈ భగవంతుడు అన్నీ సక్రమంగా చేకూరుస్తారు. కాబట్టి నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. అతి త్వరలో నీ మనసులో కోరిక కూడా తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.